ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, ఇక నువ్వు పడ్డ కష్టాలు బాధలు అన్నీ చాలమ్మా. ఈరోజు నీకు నా ఆశీర్వాదాన్ని పూర్తిగా అందించబోతున్నాను. అతి త్వరలోనే నా ఆశీర్వాదం వల్ల నువ్వు మంచి జీవితాన్ని పొందబోతున్నావు. నమ్మి వెంటనే ఇది విను. నేను చెప్తున్నాను కదా, నీ జీవితం ఇక మారబోతుంది. ఇప్పటి వరకు నువ్వు ఎన్నోసార్లు నా దగ్గరకు వచ్చి, బాబా ఇక నా వల్ల కాదు తండ్రి, ఈ కష్టాలు నేను భరించలేకపోతున్నాను, నాకు ఇకనైనా మంచి జీవితాన్ని ప్రసాదించు, నేను ఆనందంగా ఉండేలా దీవించు తండ్రి అని నన్ను కోరావు కదా. సరే తల్లి, అన్నీ నువ్వు కోరినట్లుగానే చేస్తాను. నువ్వు ఆనందంగా ఉండేలా నేను ఆశీర్వదిస్తున్నానమ్మా. అతి త్వరలోనే నా ఆశీర్వాదం వల్ల నీకు మంచి జీవితం అనేది రాబోతుంది. నా ఆశీర్వాదంతో నీకు అంతా కూడా శుభమే జరగబోతుందమ్మా. ఇక నువ్వు భయపడకు. నీ అందరినీ కాపాడడానికే కదా ఈ సాయి అవతారం ఎత్తింది. నేనున్నది అందుకోసమే కదా తల్లి. నువ్వు ఎప్పుడు కూడా నా దగ్గరకు వచ్చి, బాబా బాబా నాకున్న సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం ఇవ్వు తండ్రి అని నన్ను కోరుతూనే ఉన్నావు. కన్నీరు కారుస్తూనే ఉన్నావు. ఎందుకు బాబా నా జీవితాన్ని ఇంకా ఇంకా దిగజారుస్తారు అని చెప్పి ఇంతలా ప్రాధేయపడుతూనే ఉన్నావు. అందుకే నీకున్న సమస్యలన్నిటికీ ఒక ముగింపు కూడా నేను తెచ్చేశానమ్మా. ఒక్కటి చెప్పనా తల్లి, భగవంతుడు ఒక సమస్య ఇచ్చిన తర్వాత తప్పకుండా పెద్ద ఆనందాన్ని కూడా ఇస్తాడు. ఇక నీ సమస్యలన్నీ తీరిపోయి నువ్వు ప్రశాంతమైన జీవితాన్ని పొందబోతున్నావు. ఇప్పుడు నువ్వు కూడా సమస్యలతో సతమతమవుతున్నావు కదా, పోరాడుతున్నావు కదా. నీకోసం ఒక మంచి జీవితం ఎదురు చూస్తుంది. ఇప్పుడు నీ మనసులో ఉన్న కొన్ని ప్రశ్నలకు సమాధానం కూడా దొరికిందా? నేను ఏం చేస్తున్నానో నాకే తెలియడం లేదు సాయి, నాకు ఒక దారిని ఏర్పరిచావు, కానీ ఆ దారిలో ఎలా వెళ్ళాలో తెలియడం లేదే అని ఆలోచిస్తూ బాధపడుతున్నావు కదా. ఏంటి బాబా, నన్ను వెన్నుపోటు పొడిచి నమ్మక ద్రోహం చేసిన వాళ్లతో నేను కాలాన్ని ఎలా గడపాలి, రోజుల్ని ఎలా దాటాలి, వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి అని అడుగుతున్నావు కదా. ఒక్కటి చెప్పనా తల్లి, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే తప్పకుండా నిన్ను నేను రక్షిస్తాను. కాబట్టి కష్టకాలం ఉంది అని తప్పుకోవాలని చూడకమ్మా, ధైర్యంగా వెళ్ళు. వ్యతిరేకమైన సమస్యలను తప్పించుకొని వెళ్తున్నావు కదా, అలానే ఉండు. కానీ ఇప్పుడు అలాంటి సమస్యలను కూడా ఎదుర్కొంటున్నావు తల్లి. నీకున్న ప్రతి సమస్యలను ధైర్యంగానే నువ్వు ఎదుర్కొంటున్నావు, మంచిగా కూడా ఉంటున్నావు. నా మాటలు సందేశాలు విని ధైర్యంగా ఉన్న నిన్ను చూస్తే నాకు ఎంతో గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉందమ్మా. దీనికోసమే నీకు ఒక బహుమతి ఇవ్వాలి అని నేను నిర్ణయం తీసేసుకున్నాను. అందుకోవడానికి సిద్ధంగా ఉండు తల్లి. అతి త్వరలోనే నీకు పట్టరాని సంతోషం రాబోతుంది. నేను నీ ఇంట అడుగు పెట్టబోతున్నాను. మరుక్షణమే ఇప్పటి వరకు నువ్వు చూడని సంతోషాన్ని నువ్వు చూస్తావమ్మా. నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నిటినీ నేను నెరవేరుస్తాను. నువ్వు కోరింది కోరినట్లుగా నీ చేతిలో పెడతాను. నీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నిటినీ తొలగిస్తాను తల్లి. ఇక నీ దిగులు మొత్తం వదిలేసాయి. నేను నీతో ఉన్నాను కదా, ఇక నువ్వెందుకు చెప్పు బాధపడుతున్నావు? తప్పకుండా నీకు విజయం లభిస్తుంది. నీకు రావాల్సినవన్నీ నేను నీకు అందిస్తాను. ధైర్యంగా ఉండు తల్లి. నీ బాబా ఎప్పుడూ నీకు అండగా ఉంటారు. నా ఆశీర్వాదం నీకు అందిస్తున్నాను కదా, ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకో తల్లి, పండ్లు ఉన్న చెట్టుకే కదా రాళ్ల దెబ్బలు, అలానే మంచి మనుషులకే కష్టాలు సమస్యలు అని మర్చిపోవద్దమ్మా. ఒక్కసారి కష్టం రాగానే అయ్యో కష్టమా అని చెప్పి నువ్వు డీలా పడిపోకు తల్లి. ఆ కష్టాన్ని ఎంతలే అని చెప్పి నువ్వు ధైర్యంగా ఎదుర్కొంటే అది కొండంత కష్టమైనా నీకు గోరంతలా కనిపిస్తుంది. కాబట్టి కష్టాన్ని చూసి ఎప్పుడూ కూడా వెనకడుగు వేయకు. దేనికైనా సరే ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు తల్లి. నీ బాబా ఎప్పుడూ నీకు తోడుగా ఉంటారు. అస్సలు ఎలాంటి పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేయకు. ఏం జరిగినా సరే ముందుకు వెళ్ళు, నీకు అంతా శుభమే జరుగుతుంది. నీ బాబా నీకు తోడు ఉన్నారు కదా, నువ్వు అసలు భయపడవచ్చా చెప్పు? సంతోషంగా ఉండు అని బాబాగారు చెప్తున్నారండి.
చూశారు కదండి, ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారు. ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.